ఓవైపు తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. మరోవైపు జలాశయాల్లో నీటి మట్టాలు అడుగంటే జలాశయాల నుంచి నీరు ఇవ్వలేమని తెలిసినా అన్నదాతలను నమ్మించారు. నెలన్నర క్రితమే ఖరీఫ్ షెడ్యూల్ విడుదల చేసి రైతుల్లో ఆశలు కల్పించారు. తీరా అప్పులు చేసి సాగు మొదలుపెట్టిన రైతుల గుండెల్లో ఇప్పుడు బాంబు పేల్చారు. ఈసారికి వరి వేయొద్దంటూ తాపీగా సలహాలిస్తున్నారు. ఇలా ఖరీఫ్ సాగుకు నీరు ఇవ్వలేమంటూ చంద్రబాబు తాపీగా చేతులెత్తేశారు. రైతుల్ని నిలువునా ముంచారు. గత ఏడాది ఖరీఫ్లో రికార్డు స్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందించాం. ఈ ఏడాది అంతకు మించి ఇస్తాం. ఖరీఫ్ సీజన్ మొదలవ్వడానికి ముందు చంద్రబాబు చెప్పిన గొప్పలివి. వ్యవసాయం దండగన్న చంద్రబాబు ఇలా మాట్లాడేసరికి అంతా ఆశ్చర్యపోయారు. చాలామంది నిజం అనుకుని భ్రమపడ్డారు. అయితే ఎప్పట్లానే చంద్రబాబు ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించారు. ముందస్తుగా సాగునీరు విడుదల చేస్తున్నాం, ఖరీఫ్లో వరి సాగుకు ఢోకా ఉండదన్న చంద్రబాబు ఖరీఫ్ సీజన్ మొదలైన ఇన్ని రోజులకు వరి సాగు చేయొద్దంటూ తాపీగా చెబుతున్నారు. ఓవైపు రైతులంతా వరి నాట్లు వేసి నీరు కోసం ఎదురుచూస్తుంటే చంద్రబాబు ఇలా వరి వేయొద్దంటూ సలహాలిస్తున్నారు. ఈ ఆలూరు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. వరి పంట మానేయండి. ఉండే నీళ్లు సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. భూగర్భ జలాలు ఉంటే ఏదైనా మెట్ట పైర్లేయండి, 10 రూపాయలు వస్తాయి. వాస్తవానికి ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో తీవ్రమైన కరువు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాతావరణ శాఖ 4-5 నెలల నుంచే మొత్తుకుంటోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులుంటాయని హెచ్చరించింది. ఇంతటి దారుణమైన పరిస్థితులుంటాయని ముందుగా తెలిసినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఖరీఫ్కు సంబంధించి సాగునీటి షెడ్యూల్ను మే 18న ప్రకటించింది. పెన్నా నుంచి పట్టిసీమ వరకు ఏ తేదీల్లో సాగునీటిని విడుదల చేస్తారో షెడ్యూల్ను విడుదల చేశారు. ఆ షెడ్యూల్ ప్రకారం నీటి విడుదల కార్యక్రమాన్ని అధికారులు, కూటమి నేతలు కలిసి ఆర్భాటంగా నిర్వహించారు. కట్ చేస్తే అలా నీరు విడుదల చేశారో లేదో ఇప్పుడు తూచంటూ చేతులెత్తేశారు. తాజాగా ఆలూరు సభ వేదికగా ఈ ఏడాది వరి పంట మానేయండని చంద్రబాబు పిలుపునివ్వడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. పళ్ళు కూరగాయలు ఉండే పంటల్ని కాపాడుకుందాం. దాని తర్వాత ఎక్కడికక్కడ ప్రకృతి సేద్యానికి వెళదాం. ఏవైతే విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనాలన్నీ సీడ్ బాల్స్ గా తయారు చేసి మనం వేయగలిగితే 6 నెలల్లో ఎప్పుడు వర్షం పడినా మొలకొస్తాయి. తాగునీటి ఎద్దటి, కరువు పరిస్థితులుంటాయని తెలిసి కూడా తమలో ఆశలు కల్పించి సాగు మొదలుపెట్టాక తమను నమ్మించి మోసం చేసిన చంద్రబాబు వైఖరిపై రైతులు మండిపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.